బాస్ 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 నువ్వు మీరు తయారు చేసిన రోబో ఫేస్ మాస్ బాడీ మాస్ నేనే వేసేసుకున్నాను బాస్. నౌ ఐఎమ్ ఇన్ సర్వీస్. ఎస్ బాస్. అరే నా డార్లింగ్ హాయ్ చెప్పు. హాయ్ డార్లింగ్. అది నీకు డార్లింగ్ ఏంట్రా? మీకు డార్లింగ్ అయితే నాకు డార్లింగే కదా బాస్. చెప్పు తెగుద్ది. ఏ చెప్పు? బాటా, కరోనా, రీబాకా, నైకా. ఏయ్ నా చెప్పు తెగుద్ది. మీకు బూట్ ఉంది. నోర్మోయ్ అది డార్లింగ్ కాదురా మేడం. ఇది నా డార్లింగ్ డింగ్డి. బావా ఇదేం చెప్తే అది చేస్తుందా? ఏ డౌటా? అరే వీపు గోకరా. అలాగే బాస్. గోకు గోకు గోకుతున్నాను. 1 2 3 గోకు. గోకుతున్నాను. 1 2 3 గోక. గోకుతున్నాను. గోకటం అక్కడ కాదురా గోకు. ఏంట్రా నువ్వు చేసిన పని? గోకమన్నారు గోకాను. గోకమంది దాన్ని కాదురా నన్ను. గోకే ముందు చెప్పాలి ఆడా మగ, క్లారిటీ ఉండాలి. యాండి నాకు ఈ రోబో చాలా నచ్చేసాడండి. బా గోకేనా? ఏయ్, ఎదలరా. నీ పేరేంటి? ఇంకా పెట్టలేదు. మీకు అవసరం లేదు బాస్, నేనే పెట్టుకున్నాను. ఏంటి? చిట్టి. చిట్టి కంటే చెడ్డి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. చిట్టి అంటే నాకు చాలా ఇష్టం. వేసుకోను కాబట్టి. ఈయన వేసుకుంటాడా? నాకు తెలియదు. ఒకసారి చెక్ చేయండి. హేమా నువ్వు చెప్పినట్టు రోబోని తయారు చేసి నీకు ఇచ్చాను. ఇంక నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్, రోగ్. ఏమన్నా తిడతావు? మీరుండగా ఎవరిని ఎందుకు తిడతాను బాస్? ఆషాఢ మాసంలో ఏ ఏదైనా పెళ్లి చేసుకుంటాడా? అవును, ఆషాఢ మాసంలో ఏ ఎదవైనా పెళ్లి చేసుకుంటాడా? చూసావా నేను తయారు చేసిన మర మనిషికి ఎంత బ్రెయిన్ ఉందో? టోటల్ గా నా బ్రెయినే. డింగిడి కమ్ హియర్, కమ్ ఆన్, కమ్ ఆన్. ఓకే, ఆషాఢ మాసం వెళ్ళి చేసుకుంటాను. నీ ఇష్టం బావా, నువ్వెప్పుడంటే అప్పుడే. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ హర్. కదా ఎంతసేపు చెప్తారు? జస్ట్ ఫ్యూ అవర్స్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. మీరు నిన్న లెమన్ టీ వితౌట్ షుగర్. ఓ యాక్ట్ చేస్తున్నావా? ఏ వేషం? మీనక. రండి సార్, రండి. ఇదిగో హీరో గారు. అరే కూర్చొని తీసుకోండి, త్వరగా త్వరగా తీసుకోండి. రాజుగారు, రాజుగారు. టీ, లెమన్ టీ వితౌట్ షుగర్. కాదు, జ్యూస్. జ్యూస్. ఏ జ్యూస్? లెమన్ జ్యూసా, ఆరెంజ్ జ్యూసా, యాపిల్ జ్యూసా? రైటర్ తో వస్తారని చెప్పి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చారేంటి? ఈ మిలిటరీ ఆయనే మా సినిమాకి రైటర్. అంటే మీరు కథ చెప్తారా? ఎస్, చెప్పండి. కథ చెప్పే ముందు హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్తాను. ఏంట్రా ఏమనుకుంటారు? ఎన్ని అడిగాను? 4 టికెట్లు. 4 టికెట్లు అడిగాను, ఇవ్వలేరా? టికెట్లే కదరా. ఏంటి అవన్నీ నేను వినరా? అసలు ఏమనుకుంటున్నా? నేను కేంద్ర మంత్రితోనే మాట్లాడుతున్నావా? క్రికెట్ మ్యాచ్ అంటే మా వాళ్ళకి ప్రాణం రా. ఏమనుకుంటారా? హలో, ఏంటి చెప్పు. కుదరదంటే కుదరదు. మా వాళ్ళు నలుగురు మ్యాచ్ చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. నలుగురిని లేపైనా మా వాళ్ళని కూర్చోబెట్టాల్సిందే. అర్జెంటుగా ఆ 4 టికెట్లు ఏర్పడి 5 నిమిషాల్లో నాకు కాదు.
మేజర్ జయసింహ, ఎస్ సార్. నువ్వు చేసింది సారీ సార్, ఆవేశంలో చేశాను. ఆలోచించుకోనక్కర్లేదా? ఆ సమయంలో ఆలోచించలేకపోయాను. గుడ్. ఆలోచించిన తర్వాత ఏమనిపించింది? నేను ఒక మిలిటరీ మేజర్నని, నా దగ్గర రివాల్వర్ ఉందని, ఆ రివాల్వర్ లో బుల్లెట్లున్నాయని, ఆ రివాల్వర్ వాడి గనత మీద పెట్టి నొక్కితే చచ్చి ఊరుకుంటాడని ఆ క్షణంలో నాకు తోచలేదు సార్. తోచుంటే? కాల్ చేసేవాడిని సార్, చచ్చి ఊరుకునేవాడు. ఈ పాటికి క్రిమేషన్ కూడా అయిపోయి ఉండేది. నో జయసింహ, యూఆర్ ఎ గ్రేట్ సోల్జర్. ఆవేశం అన్ని సమయాల్లో పనికిరాదు. ఆవేశం కాదు సార్, ఆచరణ. ఓకే, ఆచరించావు, అయిపోయింది. ఎంతైనా మినిస్టర్ బాధపడుతున్నాడు. పెద్దవాళ్ళు నాకు ఇబ్బంది. ఆయన ఇక్కడికి వస్తానన్నాడు, సారీ చెప్పి. జయసింహ, ఇట్ ఈస్ అవర్ ఆఫీసర్స్ ఆర్డర్. డూ ఇట్. ఎస్ సార్. సార్, మినిస్టర్ ఇస్ కమింగ్ సార్. వాడు చెప్తాడా, వాడి బాబు చెప్తాడా? సారీ చెప్పకపోతే సస్పెండ్ చేస్తా ఇడియట్ ని. సారీ సార్. చెప్పాల్సింది నువ్వు కాదు, వాడు వాడు అతను సారీ చెప్పడానికి మీ దగ్గర రాబోయాడు. ఈ లోపుగా మీరే వచ్చేసారు సార్. రమ్మనండి తొందరగా. జయసింహ, హలో, ఎవరయ్యా? నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడు. చెప్పుకోవయ్యా, చెప్తా. సారీ చెప్పాలరా నా కొడుకు. జయసింహ, వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ సార్. చూసారా ఇడియట్ మళ్ళీ ఏం చేశాడో సార్? ఇది మన నేషనల్ ఫ్లాగ్. వీడు మినిస్టర్ జెండాను తిరగేసి పెట్టాడు సార్. డ్రైవర్స్ మిస్టేక్. బట్ జెండా ఇచ్చింది డ్రైవర్ కాదు, మినిస్టర్ కి. రెస్పాన్సిబిలిటీ నీది. కథన రంగంలో ఆయన అడుగు పెట్టగానే అందరూ గడగడలాడేవారు. షార్ట్ అది. ఓ సారీ, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పానంతే, ఇంకా కథ మొదలు పెట్టేది. రేపు వింటారా? సారీ, ఒక వారం రోజు నేను ఎవరికీ అందుబాటులో ఉండను. మీకు చెప్పానుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీమ్. రేపటి నుంచే షూటింగ్. స్టార్ట్ కరేరా, యాక్షన్. నమస్కారం బాబాయ్ గారు. బాబాయ్, నేను నా ఏజ్ ఎంత తెలుసా? నాకు ఇక పెళ్ళే కాలేదు. అవునా? ఆ, పిల్లని చూడమంటారా బాబాయ్? వామ్మో, ఇది అల్లుడు గారు చెప్పినట్టు పెద్ద కేసే. ఏంటి బాబాయ్ కేసు అంటున్నారు? నీ లోపల అనుకుంది దీనికి బయటికి తెలిసిపోతుంది. తెలిసిపోతుంది బాబాయ్. కేరళ నాడి జోష్యం. అసలు కేసు అంటే ఏంటి బాబాయ్? కేసు అంటే ఏమన్నా గొప్పను చూసి తగులుకోవటం. నేను అలాంటి టైప్ కాదు బాబాయ్. మరి ఏ టైప్? ఎవరైనా నన్నే తగులుకోవాలనే టైపు. మరి ఇప్పుడు ఎవరిని తగిలించుకోవడానికి వచ్చావు? మీ అల్లుణ్ణి. అబ్బు, అదంత ఈజీ కాదులే. నాకు తెలుసు, అందుకే ముందు వాళ్ళ అమ్మని తగిలించుకోవడానికి వచ్చాను. మంచి ఐడియా. అయితే ఓ పని చేయి, ఆమె కొడుకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, సినిమాలన్నా చాలా చాలా ఇష్టం. బొక్క తిప్పుకోకుండా సినిమాల గురించి పొగిడి డాములు పడిపోద్ది. అలాగే బాబాయ్. థ్యాంక్ యూ. ఇది పోచమ్మ తల్లికి భలే. సినిమా విషయం అయితే నాకు ఫోన్ చేయకండి. ఆంటీ కూర్చోవచ్చా? కూర్చో. ఎవరమ్మా నువ్వు? మీ ఫ్యాన్ని. ఫ్యానా? నాకు ఫ్యాన్ ఏంటి? మీరు సినిమాలు చూడరు, నేను సినిమాలు చూడను, అందుకే మీ ఫ్యాన్ని. ఆంటీ గొంతు ఎండిపోతోంది, జ్యూస్. రాజుగారు, రాజుగారు, రాజుగారు. ఇతనేనండి రాజుగారు? అవునమ్మా. నమస్తే రాజుగారు. ఆ అమ్మాయికి జ్యూస్ తీసుకురండి. ఆరెంజ్ జ్యూస్ ఇస్తారా, పైనాపిల్ జ్యూస్ ఇస్తారా, గ్రేప్ జ్యూస్ ఇస్తారా, మ్యాంగో జ్యూస్ ఇస్తారా? మా ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది, తీసుకురండి. గ్లాస్ లో ఇస్తారా, కప్ లో ఇస్తారా, ప్లాస్టిక్ గ్లాస్ లో ఇస్తారా? జ్యూస్ గ్లాస్ లోనే బాగుంటుందమ్మా. వెళ్ళండి రాజుగారు, తీసుకురండి. ఆంటీ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పమ్మా. మీకు దేశభక్తి మీద ఇంత గౌరవం ఉన్నప్పుడు